శ్రీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా శ్రీకోట మండలంలో ఎప్పుడు జరగనటువంటి ఆనవాయితీగా జరగడం చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పింది అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే, ఇప్పటికీ ఈ సంఘటన జరిగి వారమైనా దీంట్లో ఇప్పటికీ ఏమీ చేసింది లేదు ప్రభుత్వం. అదేవిధంగా కనీసం ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో. వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు ఏదైతే చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. ఖచ్చితంగా మీరైనా సరే, ప్రభుత్వమైనా సరే, లేదా ప్రభుత్వమైనా ఆ సంస్థ దగ్గర కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు జరిగినటువంటి సంఘటనలో మనిషిని తీసుకొని రాలేం. కనీసం ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఏదైతే ఆ మనిషి ఉంటే ఆ కుటుంబానికి గల సౌకర్యాలు అయితే ఏవైతే తీసుకునేవాడో ఈరోజు మనిషి లేడు. కాబట్టి 50 లక్షల రూపాయలు కనీసం ABN సంస్థ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం, అతని భార్య గారికి, సోదరిమ్మనికి ప్రభుత్వం తరపున ఏదో ఒక ఉద్యోగం. ఎందుకంటే భర్తను కోల్పోయి ఇంట్లో ఆ మనోవేదన ఎలా ఉంటుందో మనందరికీ కూడా గ్రామాల్లో తెలుసు. కాబట్టి ఆమెకు ఏదో ఒక దారి చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అయినంత తొందరలో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మేము ప్రభుత్వాన్ని ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఉద్యమాల దాకా తీసుకెళ్లకుండా మా డిమాండ్ను నెరవేర్చి ఆ కుటుంబం పడుతున్నటువంటి క్షోభని, మనిషినైతే తీసుకొని రాలేం, కనీసం ఆ క్షోభనైనా మరిచే విధంగా ప్రభుత్వం ఏదైతే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా ముందుకి మేమందరం కలిసి ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కోటి బాగా నాయకులు
వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళు మదరు వైఫ్ అందరూ బయలుదేరంటే 9 o'clock ఫ్లైట్ కాబట్టి అప్పుడు రాలేదు. నాకు పెట్టారు మధ్యాహ్నం పైకి ఇంటి కూడా పొద్దున్న చూసుకొని నిన్న వస్తానే ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఏముండేదంటే ఈ వారం 10 రోజులు చేస్తేనే మనకి చేసినట్ల. ఫస్ట్ రోజు ఉండే ఇంటెన్సిటీ రెండో రోజు ఉండదు, రెండో రోజు లేదు, మూడో రోజు ఉండదు, మూడో రోజు ఉండేది వారం ఉండదు. ఇప్పుడు మనం అడుగుతా ఉండేది న్యాయంగా అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యేగా కూడా మన ఎక్స్ఎమ్మెల్యేగా కూడా అదో చెప్పింది. ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ఏం చేసేదాన్ని అడగండి. రెండోది ఎక్స్పిరేషన్ మన చేతిలో ఏం లేదు కదా, పోయిన మనిషి మనం చూసుకోవాలి. జరిగింది ఎవరు కూడా జరిగినటువంటి సంఘటన ఊహించడం కూడా అయ్యేది కాదు. భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. రావడం వల్ల ఖచ్చితంగా శిక్షించే దాంతో పాటు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా కనీసం ఆ ఇంటి ఏమేమి మీకు రోడ్ లేకుండా తీసుకునేవాడు ఆ రోడ్డుని పూర్తి ప్రభుత్వం తప్ప వేరే ఏం లేదు కదా. మనం దీన్ని రాజకీయ కోణం ఏం చెప్పలేదు. మనం ప్రభుత్వం నుంచి కుటుంబాన్ని కాపాడమని చెప్తాను. ఈరోజు జగన్ నుండి ఏమైతే కల్పించాలని చెప్తున్నాను. సినిమాలాగా అనుకుంటున్నారు కొంతమంది, ఆడుకుంటున్నారు మనలో. ఇక్కడ అందరితో పాటు రావటము, అన్నీ వినటము, చూడటము, మళ్ళీ నీట్గా ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళిపోతున్నాయి మాత్రం. కనీసం ఈ స్థితిలో కూడా వాళ్ళకి జారిపడుతుంది. కనుక వాడు 35 మంది మా కుటుంబ సభ్యులైతే వాడు ఒక్కడే. ఇప్పుడు మేము ఇంతమంది చేసే పని వాడు ఒక్కడే చేసుకుంటాం. హెల్త్ బాగాలేకపోయినా ఆయన హాస్పిటల్, వాళ్ళ అమ్మాయి ఆపరేషన్ రెడీగా ఉంటాం. హాస్పిటల్, స్కూలు నాకు మనం ఇక్కడ పుట్టి పెరిగినాము. అసలు చరిత్ర ఇప్పుడు అన్నా ఏదో అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, కానీ మర్డర్లు, ద్వేషాలు పోతుందని ఇప్పుడు దీనికన్నా కలెక్టర్ శిక్ష పడితే నెక్స్ట్ ఇంకొకటి రిపీట్ కాకపోతే దీనికి మంచి యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు అందరికీ అదే బాధ. ఏమంటే దీన్ని అంత కఠినంగా తీసుకుంటే కన్నా రేపు నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా ఉంటుంది. జనాలకు కూడా ఒక భయం ఉంటుంది. అది తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ మెయిన్. గవర్నమెంట్ అది తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళైతే రిక్వెస్ట్ చేసినారు, పెద్దోళ్ళు అంత గొప్పవాళ్ళు మనం అడిగిన తర్వాత మేము కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్తాను. వాళ్ళ సమస్యగా వస్తున్నారు ప్రతిరోజు. ఏబిఎన్ ఫస్ట్ ఇవన్నీ వచ్చినాయి. ఫస్ట్ రోజు నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నారు. అప్డేట్ అయితే మేము ఎవరికి షేర్ చేస్తున్నాం. వాళ్ళైతే ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేది ఏబిఎన్.
అది కాదు ఒకరు చూసి ఇంకోరు వస్తారంటే కానీ నేను కూడా అంటే సాయం చేసేవాళ్ళు ఒకరు చూసి ఇంకోరు వస్తారు మీరు వేరే అన్నారు నా భర్త ఉండే వరకు మేము ఇప్పుడు తప్పుగా ఇంకోటి కాదు. ఇప్పుడు మేము పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అయితే మేము చెప్పి మనం చేస్తాం. ఇది మీరు వాళ్ళ మీద డిపాజిట్ చేసి ఇచ్చేయమంటే పొద్దున్నే డిపాజిట్ చేసి చేస్తారు. లేదు మాకు డబ్బులు అవసరం ఉందంటే పొద్దున్నే బ్యాంకులో డబ్బులు తీసుకుంటాం. మేము అనుకునేది ఏమంటే ఆ పిల్లలకి కొంచెం నేర్చుకో ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది ఏమంటే ఆ పిల్లలకి ఏమైనా చేయాలనేది మీరు మాకు తెలిసి దాన్ని డిపాజిట్ చేసేయమంటే రేపు డిపాజిట్ బాండ్ చేసి చేస్తారు. లేదు మీరు పొద్దున్నే డబ్బులు డ్రా చేసుకుంటాం, మాకు డబ్బులతోనే అవసరం ఉంది, డబ్బులు డ్రా చేసుకుంటాం. కానీ మేము ఏదో రకంగా ఆ పిల్లలకి సహాయపడాలని చెప్పి ఏం లేదు.